జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. అభివృద్ధికి కేరఫ్గా ఉండాల్సిన విశాఖ అవినీతికి కేరఫ్గా మారిందంటూ విపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశం అరుపులతో రీసౌండ్ వచ్చింది. గ్రామ సచివాలయాలని బయట ప్రైవేట్ బిల్డింగ్స్లో పెట్టి ఏదైతే సచివాలయం మార్చాలని చెప్పడం జరిగింది. ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు కమ్యూనిటీ హాల్స్ని కూడా ఉండేటట్టు చేయవలసిందిగా మేము కోరటం జరిగింది. అట్లాగే ఏదైతే శ్మశాన వాటికల్లో టెండర్స్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరు కోట్ చేయడం లేదు. ఆ సింగిల్ టెండర్ వచ్చినప్పుడు ఈ అధికారులకి సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేసే పద్ధతి లేదు కాబట్టి మళ్ళీ రెండోసారి మూడోసారి టెండర్ పిలిచినప్పటికీ కూడా సింగిల్ టెండర్సే వస్తున్నాయి. దాని మూలాన అధికారులు ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్స్ అన్ని పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి మాకు దృష్టిలో ఉంది. కాబట్టి నేను అధికారులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సెకండ్ టైం కూడా సింగిల్ టెండరే వచ్చి విత్ ఇన్ ది నార్మ్స్ ప్రకారము +5% కంటే తక్కువ కనుక ఉంటే తప్పనిసరిగా టెండర్ని యాక్సెప్ట్ చేసే విధంగా చూడాలని కోరటం జరిగింది. మాత్రం పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీ కౌన్సిల్ అయితే రసాబస్గా సాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మేయర్ని రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తే మరోపక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పూర్తిగా కార్పొరేటర్లు ఆందోళన బాట పెట్టారు. సో ఈరోజు జీఎంసీ కౌన్సిల్ ఏ విధంగా సాగిందో ప్రస్తుతం అంతా మాట్లాడింది కార్పొరేటర్ గంగారాం గారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు, ఎందుకు మేయర్ని రాజీనామా చేయమంటున్నారు? ఈరోజు మెయిన్ ఏంటంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా అవినీతి మోదులో కూరుకుపోయింది. అంతా లంచాలే. ప్రజలు విసిగి వేసారిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ అక్రమాలు చేయటంలో అధికార పార్టీయా లేదా ప్రతిపక్ష పార్టీ అనేటువంటి సంబంధం లేదు. ఎవరు దొరికిన కాడికి వాళ్ళు లాగేసుకున్నారు, మింగేస్తూ ఉన్నారు. ఆ విధంగా జీవీఎంసీ సంపదను అంతా కూడా లూటీ చేసేటటువంటి వ్యవహారంగా మారిపోయింది. అందుకోసం మేము అడిగేది ఏంటంటే దీని మీద ఒక కమిటీ అయ్యండి, విచారణ చేద్దాం అఖిలపక్ష కార్యంలో. గత 3.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అక్రమాలు అన్నింటిలో ఏ విధంగా అధికారికంగా ఎంత అక్రమాలు చేస్తున్నారు, అనధికారికంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు అనేటటువంటిది కూడా తేల్చేద్దామనేటువంటి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నది. రెండవది ముఖ్యమైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పూర్తిగా దివాలా తీసేటటువంటి స్థితికి కేంద్ర ప్రభుత్వం నెట్టేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అలాగే దేశ ప్రధాని గారిని కలిసి ఈ మేయర్ గారి నాయకత్వంలో బృందం కలిసి దీన్ని శైలిలో కలిపి దీన్ని రక్షించాలనేటువంటిది, కోరాలనేటువంటిది అనుకోవటం జరిగింది. మరో ముఖ్యమైనటువంటిది పన్నులు అనేటువంటిది క్యాపిటల్ వాల్యూ తీసుకురావడంతో ఇంటి పన్నులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఏడాది 15% పెరిగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క పన్నును కూడా రద్దు చేసేటటువంటి తీర్మానం సిపిఎం మూవ్ చేసింది. చెత్త పన్ను మీద కూడా తీర్మానం చేయాలనే సిపిఎం పార్టీ ప్రతిపాదన చేసింది. అందరూ ఆమోదించారు. అది కూడా రద్దు చేయాలనేటువంటి కూడా నిర్ణయానికి వస్తున్నాం. ఈ విధంగా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున కౌన్సిల్ అనేటువంటి వేదిక కావాలి. కానీ అటువంటిది కాకుండా మంది బలంతో అరుపులు కేకలతోటి మారేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందువల్ల అటువంటిది కాకూడదు అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఇది కార్పొరేట్ గంగారాం చెప్తాను. పూర్తిగా కౌన్సిల్ అనేది ప్రజా సమస్యల కోసం ఇక్కడ గలమెత్తారు, కానీ అలాగే గొడవలకి వాటికి వెళ్ళకూడదు. అలాగే ఏదైతే ఉందో మేయర్ ఆరోపణల మీద అన్నిటి సమగ్రమైన విచారణ జరపాలని. జీఎంసీ కౌన్సిల్ అంటే ప్రజా సమస్యల కోసం, కానీ ఇది ఒక అవినీతికి కేర్ ఆఫ్గా మారిందని దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని ఇప్పటికే కార్పొరేటర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది.